హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త. 3 నెలల రేషన్ అనేది ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ఈ 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క కిరోసిన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేశారనమాట. సో ఎవరికి ఇస్తారు ఈ కిరోసిన్ అనేది నేను మీకు చెప్తాను. వీటితో పాటుగా మీరు రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి ఇక మీదట మీ సేవా కేంద్రాల ద్వారా కూడా పొందవచ్చు. 9 రకాల సర్వీసులకు కేంద్రం అయితే అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్ సర్వీసులను మీ సేవా కేంద్రాల ద్వారా కూడా పొందవచ్చు అని చెప్పి. అదేవిధంగా సర్వీసెస్ ఛార్జెస్ అనేటివి పెంచారనమాట. ఈ రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి పొందాలనుకుంటే. అదేవిధంగా మరొక సమాచారం ఏంటంటే, కేంద్రం పైలట్ ప్రాజెక్ట్ కింద రేషన్ వద్దు అనుకుంటే ఆ రేషన్ సంబంధించి వచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మీ ఖాతాలకు చేరుస్తామని చెప్పి చెప్తోంది. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రారంభించి ఉంది. అది కనుక వర్కౌట్ అయితే ఆ స్టేట్ మొత్తం మన యొక్క ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మన యొక్క ఇండియా మొత్తం కూడా దీన్ని అవలంబిస్తాము. బ్లాక్ మార్కెట్ని నిరోధిస్తామని చెప్పి చెప్తోందనమాట. సో దీని మీద కూడా వివరాలు అయితే ఉన్నాయి. ఇలా అన్ని వివరాలను ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ముందుగా రేషన్ పంపిణీ గురించి అయితే మాట్లాడుకుందాము. ఏప్రిల్ నెల నుంచి ఇచ్చేటువంటి రేషన్ పంపిణీకి సంబంధించి ముఖ్యంగా రేషన్ పంపిణీలో మనకు ఈ యొక్క రేషన్ సరుకులు అనేటివి ఇస్తారు. వీటితో పాటుగా రేషన్ బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కార్డుకి మనకు 5 కేజీల బియ్యంతో పాటు చక్కెర, అదేవిధంగా కొన్ని రేషన్ బియ్యం అయితే తగ్గించి వాటి స్థానంలో జొన్నలు, రాగులు అయితే ఇస్తారు. కొన్ని ఏరియాల్లో కందిపప్పు అయితే ఇస్తున్నారు. కొన్ని ఏరియాల్లో వచ్చేసి బెల్లం అయితే ఇస్తున్నారు అనమాట. ఇలా మన యొక్క రేషన్ డీలరు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెచ్చుకునేటువంటి స్టాక్ను బట్టి అయితే మనకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే రేషన్ బియ్యం, చక్కెర అయితే ఇస్తారు. ఇవి మాత్రం కన్ఫర్ము. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కిరోసిన్ పంపిణీ చేస్తారని చెప్పి ఒక స్క్రీన్ షాట్ అయితే చూపించాను కదా. అది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అంటే, హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్త ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదీన రావాల్సినటువంటి గ్యాస్ నౌక 26వ తేదీన చేరనున్నట్లయితే తెలిసింది. అంటే ఈరోజు చేరుతుందని చెప్పి కేంద్రం అయితే ప్రకటన అయితే అందించిందనమాట. అప్పటి వరకు సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు అయితే తీసుకుంటాయని చెప్పి చెప్పారు. సో ప్రస్తుతము గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించినటువంటి 2800 ఈ యొక్క లీటర్లకు సంబంధించినటువంటి కిరోసిన్ని సోమవారం నుంచి, అంటే మనకు యాక్చువల్గా ఈ యొక్క వీక్లోనే సోమవారం నుంచి అయితే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో లీటర్ చొప్పున పంపిణీ చేయనున్నట్లయితే ఇక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారండి. సో కాబట్టి మన యొక్క రేషన్ డీలర్ కనుక ఈ కిరోసిన్ స్టాక్ అనేది మీ యొక్క మండల పరిధిలో కనుక వచ్చినట్లయితే మీకు కిరోసిన్ అనేది ఇస్తారు. అది కేవలము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా మనకు రేషన్ సరుకులు యాస్టీస్గా మనకు గత నెలలో ఏవైతే ఇచ్చారో అవే ఇస్తారనమాట. మరొక సమాచారం ఏంటంటే, ముఖ్యమైన సమాచారము, కేంద్రం ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద రేషన్ సరుకులు వద్దు అనుకుంటే, ఓకేనా, రేషన్ సరుకులు వద్దు అనుకుంటే మనకు డబ్బులను సబ్సిడీ కింద ఇచ్చేటువంటి డబ్బులను ఖాతాలకు అయితే చేరుస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఈ రూపీ అనే యాప్ ద్వారా అయితే కూపన్స్ అనేవి వస్తాయి. రేషన్ వద్దనుకుంటే ఆ కూపన్స్ని మన యొక్క బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు డబ్బులు అనేవి పడతాయని చెప్పి కేంద్రం అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా, ఇది కనుక వర్కౌట్ అయితే రేషన్ బియ్యము వద్దు అనుకున్నటువంటి వాళ్ళకి, రేషన్ సరుకులు వద్దు అనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ 300 రూపాయల నుంచి 500 రూపాయలు, అంటే ఒక కార్డు మీద వచ్చేటువంటి డబ్బులు నేరుగా వారి యొక్క ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయని చెప్పి తెలుస్తుందన్నమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా మరొక సమాచారం ఏంటంటే, 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారంట. ఈ 3 నెలల రేషన్ అనేది ఎందుకు ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారంటే, ముఖ్యంగా ఈ యొక్క రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ నెల వరకు ఇచ్చేటువంటి రేషన్ పంపిణీనంతా కూడా ఒకేసారి అయితే ఇవ్వాలని కేంద్రం అయితే స్పష్టం చేసింది. గోదాముల్లో నిల్వలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి సమాచారము. అందువల్ల 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క రాష్ట్రాలకైతే
సో ఆదేశాలైతే ఇచ్చిందనమాట కేంద్రము. సో తెలంగాణలో అయితే ఇప్పటికే 3 నెలల రేషన్ పంపిణీ అయితే జరిగిపోయింది. మన యొక్క స్టేట్ గవర్నమెంట్ గూడా ఈ యొక్క 3 నెలల రేషన్‌కి ఒప్పుకుంటే 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇస్తారు. సో ఇలా రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో రేషన్ డబ్బులు వద్దనుకుంటే సారీ, మీకు రేషన్ సరుకులు వద్దనుకుంటే మీకు డబ్బులనేటివి పడతాయి. ఇది మాత్రం వాస్తవమే. ప్రెజెంట్ అయితే అమల్లో లేదు. సో త్వరలో అందుబాటులోకి అయితే వస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ముఖ్యంగా సర్వీసెస్ గురించి మాట్లాడదాము. సో ఫ్రెండ్స్ చాలామంది కూడా ఈ యొక్క రేషన్ కార్డ్ సర్వీస్ అనేది అంటే మీ దగ్గర టీ నెంబర్ ఉంటది. మీ యొక్క రేషన్ కార్డ్ సర్వీస్ అనేది ఎక్కడుంది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ civilsupplies.ap.gov.in అనే వెబ్‌సైట్‌ని సెర్చ్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇందులో ఈపీడీఎస్ అనే సైట్ ఉంది కదా! సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఇది చాలా మందికి కూడా ఓపెన్ కావడం లేదని చెప్తున్నారనమాట. ఓపెన్ కానటువంటి వాళ్ళు ఇక్కడ ఒకసారి యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. యూఆర్ఎల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒకటే ఉంది కదా! ఆ ఒకటి నెంబర్‌ని రిమూవ్ చేసేయండి. అంటే ఈపీడీఎస్ డాట్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు సైట్ ఓపెన్ అవుతుంది చూడండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను దీని మీద ఆల్రెడీ వీడియో కూడా చేశాను. చాలామంది కూడా వర్కౌట్ అయిందని చెప్పారనమాట. సో ఇలా చూసుకోండి. మీ యొక్క రేషన్ కార్డ్ సర్వీస్ అనేది ఎక్కడుంది ఏంటనేది చూసుకోవచ్చనమాట. ఓకేనా? ఈపీడీఎస్ సైట్ అనేది ఓపెన్ కానటువంటి వాళ్ళు ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. మీ రేషన్ కార్డ్ అనేది సెర్చ్ చేసుకోండి. అప్లికేషన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చనమాట. సో అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి మీ సేవా కేంద్రాలకైతే ఇస్తున్నారంట. సో ఏప్రిల్ నెల నుంచి అయితే మీ సేవా కేంద్రాల్లో మీరు 9 రకాల రేషన్ కార్డు సర్వీసులు అనేటివి పొందవచ్చు. అందులో వచ్చేసి యాడింగు, డిలీటింగు, స్ప్లిట్టింగు, డూప్లికేట్ రేషన్ కార్డు, అడ్రస్ చేంజు, హెడ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే రేషన్ కార్డులో ఫ్యామిలీ హెడ్ ఉంటారు కదా! సో వారి పేరు అనేది మార్చుకోవచ్చు. స్మార్ట్ కార్డ్ అనేది సో డౌన్లోడ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డ్ సరెండర్ చేయవచ్చు. ఇలా 9 రకాల సర్వీసులకైతే సో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ సేవా కేంద్రాలకైతే ఈ యొక్క రేషన్ కార్డ్ సర్వీసులను అయితే అప్పగిస్తున్నట్లు సమాచారము. అదేవిధంగా రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి ఇక మీదట మీరు పొందాలనుకుంటే సర్వీసెస్ ఛార్జెస్ అనేటివి ఇంక్రీజ్ చేశారండి. రూ. 24తో ఉన్నటువంటి సర్వీస్‌ని రూ. 100కి అయితే చేశారు. రూ. 40తో ఉన్నటువంటి సర్వీస్‌ని రూ. 200కి అయితే పెంచారు. ఈ సర్వీస్ అమౌంట్‌తో పాటు మీ సేవా కేంద్ర ఆపరేటర్ ఎవరైతే ఉంటారో సో వారు కొంచెం అమౌంట్ అనేది కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు రేషన్ కార్డ్ యాడింగ్‌కి సంబంధించి సర్వీస్ కోసం వెళ్లారనుకోండి. సో రేషన్ కార్డ్ యాడింగ్‌కి సంబంధించి రూ. 100 సర్వీస్ ఫీజు ఉండగా సో అక్కడ అప్లై చేసేటువంటి మీ సేవా ఆపరేటర్ ఒక రూ. 50 తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రూ. 150 దాకా మీకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేషన్ కార్డ్ సర్వీసులు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది పెంచారు. రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి ఏప్రిల్ నెల నుంచి అయితే మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు సర్వీస్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి సమాచారం. సో ఈ విధంగా రేషన్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి అప్డేట్స్‌ని అయితే ఈ వీడియోలో మీకు తెలియజేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.